హలో అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు వీడియోలో కామెంట్స్‌లో ఒక సబ్స్క్రైబర్ అడిగిన ప్లమ్ కేక్ రెసిపీ ఎగ్స్, మైదా, ఆల్కహాల్, ఓవెన్, షుగర్ అలాగే సోక్ చేసే పని లేకుండా అరటిపండు అలాగే నట్స్‌తో గోధుమ పిండి వేసి పర్ఫెక్ట్‌గా వచ్చేలాగా చేయమని అడిగారండి. సో, ఈ వీడియోలో బనానా, నట్స్, గోధుమ పిండితో చేసిన ప్లమ్ కేక్ రెసిపీ స్పంజీగా చాలా సింపుల్‌గా అయ్యే ప్రాసెస్‌నైతే చూపించబోతున్నానండి. కేక్ అయితే చాలా స్పంజీగా సూపర్ టేస్ట్ వచ్చిందనమాట. లేట్ చేయకుండా బనానా ప్లమ్ కేక్ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మరింత సపోర్ట్ చేయండి. బనానా ప్లమ్ కేక్ కోసం అన్ని రకాల డ్రై ఫ్రూట్స్‌ని చిన్న పీసెస్‌లా కట్ చేసి తీసుకోవాలి. వాటితో పాటుగా కొన్ని చెర్రీస్, అలాగే కిస్మిస్, బ్లాక్ కిస్మిస్, కొన్నేమో టూటీ ఫ్రూటీ తీసుకొని ఒక కప్పు కొలిచి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అరకప్పు వరకు తురిమిన బెల్లాన్ని వేసుకొని, ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని, బెల్లాన్ని లో ఫ్లేమ్‌లోనే కలుపుకుంటూ పూర్తిగా కరిగించుకోవాలి. పంచదార వద్దన్నారు కాబట్టి నేనైతే బెల్లం వేసి చేస్తున్నాను. ఈ బెల్లం వాటర్ లైట్‌గా మరగడం స్టార్ట్ అయినప్పుడు రెడీ చేసి పెట్టుకున్న నట్స్ అన్నీ వేసేసుకొని, వీటిని కూడా లో ఫ్లేమ్‌లోనే 5 నిమిషాల పాటు బెల్లం వాటర్‌లో ఉడికించుకోవాలి. మీ దగ్గర మిలాన్ సీడ్స్ ఉంటే అవి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కలుపుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో ఒక ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగాలు, చిన్న జాజికాయ ముక్క మంచి ఫ్లేవర్ కోసమండి. ఇది వేస్తే ప్లమ్ కేక్ సూపర్ టేస్ట్ వస్తుంది. ఇందులోనే 4 యాలకులు అలా వేసేయకుండా ఓన్లీ సీడ్స్ మాత్రమే సెపరేట్ చేసి సీడ్స్ వేయండి. ఒక టీ స్పూన్ పంచదార, అర టీ స్పూన్ వరకు శొంఠి పొడి వేసుకొని ఫైన్ పౌడర్‌లా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా ముగ్గిన అరటిపళ్ళని 4 తీసుకొని వీటిని కూడా మిక్సీ జార్‌లో వేసుకోండి. నేను 1 కప్పు గోధుమ పిండికి 4 అరటిపళ్ళు తీసుకున్నాను. సో, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు అరటిపళ్ళు క్వాంటిటీని కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వీటిని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇందులోనే పావు కప్పు వరకు కరిగించి చల్లారబెట్టుకున్న బటర్, పావు కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు, ఒక టీ స్పూన్ వెనిల్లా ఎసెన్స్ వేసుకొని వీటన్నింటిని ఫస్ట్ ఒకసారి బాగా కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు వరకు గోధుమ పిండి, పావు కప్పు మిల్క్ పౌడర్ యాడ్ చేసుకోండి. మిల్క్ పౌడర్ లేకపోతే అదే ప్లేస్‌లో మీరు గోధుమ పిండి కూడా వేసేసుకోవచ్చు. అలాగే ప్రిపేర్ చేసి పెట్టుకున్న దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని వీటన్నింటిని జల్లించుకోండి. ఇప్పుడు విస్కర్‌తో ఒక సైడ్ నుంచి కలుపుకుంటూ మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత మనం బెల్లంలో ఉడికించి పెట్టుకున్న నట్స్, ఆ బెల్లం సిరప్ ఏదైతే ఉందో అదంతా కూడా వేసుకొని ఒక సైడ్ నుంచి ఒకే డైరెక్షన్‌లో అయితే ఈ కేక్ బ్యాటర్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత స్పాచులాతో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలుపుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో కలపటం వల్ల కేక్ ఫ్లఫీగా వస్తుందనమాట. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక టీ స్పూన్ వరకు వెనిగర్ వేసుకొని వీటిని కూడా ఒకే డైరెక్షన్‌లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో అన్నీ బాగా కలిసేట్టు కలుపుకోవాలి. నేను చెప్పిన ఈ క్వాంటిటీస్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్‌గా వేసి చేశారంటే బనానా ప్లమ్ కేక్ పర్ఫెక్ట్‌గా స్పంజీగా వస్తుంది. సో, మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ అంతటిని కూడా ముందుగా గ్రీస్ చేసి బటర్ పేపర్ వేసి పెట్టుకున్న కేక్ ట్రేలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని 2 సార్లు ట్యాప్ చేసి పైన డ్రై ఫ్రూట్స్‌తో గార్నిష్ చేసుకొని 10 నిమిషాల ముందు హై ఫ్లేమ్‌లో మూత పెట్టి ప్రీహీట్ చేసి పెట్టుకున్న ప్యాన్‌లో మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ ట్రేనైతే ప్లేస్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్ కన్నా కొద్దిగా ఎక్కువ మాత్రమే ఫ్లేమ్ పెట్టి మీరు బనానా కేక్‌నైతే బాగా కుక్ చేసుకోవాలి. మనకి ఒక గంట అయితే పడుతుందండి ఈ ప్లమ్ కేక్ అయితే కుక్ అవ్వడానికి. లోపల నట్స్ అవి కూడా పూర్తిగా ఉడకాలి కాబట్టి ఒక 1 అవర్ అయితే పడుతుందనమాట. సో, ఉడికిన తర్వాత ఇలాగా చాక్‌తో లేదంటే టూత్ పిక్‌తో లోపల వరకు గుచ్చి చూసుకోండి. ఈ 2 నీట్‌గా వస్తే కేక్ బాగా కుక్ అయినట్టు. ఇప్పుడు బయటకి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత ఈజీగా డీమౌల్డ్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! కేక్ అయితే ఎంత స్పంజీగా వచ్చిందో. ఎగ్స్, మైదా, క్యారమిల్ సిరప్, ఆల్కహాల్, ఓవెన్, సోకింగ్ ప్రాసెస్ ఇవేమీ లేకుండా చాలా సింపుల్‌గా, పర్ఫెక్ట్‌గా ఇలా వితౌట్ అవెనే చాలా పర్ఫెక్ట్‌గా చేసుకునే బనానా ప్లమ్ కేక్ అయితే రెడీ అయిపోయింది. సో, మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.